అంటే యుగాలు మారినా వారు త్రేతాయుగంలో జన్మించినటువంటి మహానుభావుడు. యుగాల తదనంతరం కూడా ఈ రోజు కూడా మనమందరం ఆరాధిస్తున్నాం. ప్రతి సంవత్సరం వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాం అనంటే వారి జీవితాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి మానవ జాతి ఆ జీవితంలోని వైవిధ్యానికి అనుగుణంగా మనల్ని రాముల వారి కళ్యాణాన్ని వీక్షించడం అనంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం, మన జీవితం కూడా ఆదర్శప్రాయంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకోవడం. ఈనాడు మరి అందరం రాముల వారిని ఆరాధిస్తున్నాం, కానీ ఆచరించడం లేదు. ఆచరించకపోవడం అనేది సహించరాని విషయం. ఆ దేవదేవుడు మానవత్వ రూపాన్ని ధరించి మానవుల యొక్క నడవడిని నియంత్రించి ఒక సాదృశ్యమైనటువంటి రూపాన్ని అందించినటువంటి గొప్ప రూపము ఈ రామరూపం అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విద్యా బుద్ధులు, పాడి పంట పరిశ్రమ అందరికీ లభించాలని ఆ దేవదేవుడిని దీవెనలు దండిగా మెండిగా ఈ భారతదేశ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి, ప్రత్యేకంగా నా వరంగల్ ప్రజలకు అందిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.